హలో అండి, వెల్కమ్ టు మోనస్ వ్లాగ్ అండ్ కిచెన్. ఈ వ్లాగ్ వచ్చేసి డాక్టర్ ఇన్నారెడ్డి అంకుల్ వాళ్ళ యానివర్సరీ అండి. ఇది మే 30కి జరిగింది, బట్ చాలా లేట్గా పోస్ట్ చేస్తున్నాను. హ్యాపీ యానివర్సరీ ఆంటీ. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ అవును కదరా. మీ పాప ఆంటీ వాళ్ళ మనవరాలండి. చూడండి ఎంత లడ్డుగా భలే ఉన్నది. పాప నేమ్ వచ్చి లెహరా అండి. భలే ఉందిగా, లడ్డుగా, ముద్దుగా. నిజంగా చిన్నపిల్లలను చూసి కొరకాలనే ఫీలింగ్ వచ్చేస్తుంది. ఇక్కడ పింక్ స్కార్ఫ్ వేసుకున్న అక్క నేమ్ సరిత అండ్ బ్లూ కలర్ డ్రెస్ అనన్య అండి. అండ్ నవీ బ్లూ కలర్ డ్రెస్ బిందు, గ్రీన్ కలర్ అండ్ వైట్ మిక్స్డ్ జైనబ్. ఆంటీ వాళ్ళ బెడ్రూమ్లో కూర్చొని ముచ్చట్లు పెట్టుకుంటున్నాం. అంతేనేనండి ఆంటీ వాళ్ళ డాటర్స్. ఈ బాబు అది నైనిక వాళ్ళ బాబు. ఆంటీ వాళ్ళ డాటర్ నేమ్ నైనిక. తిను ఇన్నారెడ్డి అంకుల్, డాక్టర్ అంకుల్ అండి, చాలా ఫేమస్ డాక్టర్ ఇక్కడ. కింద వచ్చేసి హాస్పిటల్, పైన ఆంటీ వాళ్ళు ఉంటారు. యాక్చువల్గా మమ్మల్ని ఇన్వైట్ చేసింది ఆంటీకి తెలియదండి, సర్ప్రైజ్ ఆంటీకి. నైనిక ఇన్వైట్ చేసింది. సో ఆ రోజు భలే ఎంజాయ్ చేసాం మేము ఆంటీ వాళ్ళ యానివర్సరీకి. వీడు బిజీగా ఉన్నాడు. సో ఇప్పుడు అసలు అంకుల్ చాలా సిస్టమేటిక్ అండి. తను షాన్, నైనిక వాళ్ళ బాబు. ఆంటీ వాళ్ళ ఎవ్రీ యానివర్సరీకి ఇంకా వేరే వేరే కంట్రీలో ఉండేవాళ్ళంట. సో ఆల్మోస్ట్ అన్ని ఈ యానివర్సరీ అయిపోయినాక 2 months తర్వాత కూడా ట్రిప్ వేశారండి. ఆంటీ అంకుల్ మీరు ఇద్దరు ఒకసారి పెట్టుకోరా, నేను వీడియో సో నైస్. మార్నింగ్ అంకుల్ 4కి లేస్తారంట, ఆంటీ 5కి లేస్తారంట. ఇంకా అప్పటి నుండి యోగా, మెడిటేషన్, ఎక్సర్సైజ్ ఇంకా ఇవే అండి. అసలు ఫుడ్ కూడా వాళ్ళు ఈవినింగ్ 6 తర్వాత అసలు నిజంగా కదా. సో చాలా సిస్టమేటిక్ వాళ్ళ ఇంట్లో కూడా. ఈవెన్ నైని వాళ్ళకు కూడా అసలు పిజ్జా, బర్గర్లు అలవాటే లేవంట. ఒక్క నిమిషం తీయవా. మేము ఈవినింగ్ 7కి అలా వెళ్ళామండి. 7కి వెళ్ళి నైట్ వచ్చేసరికి 11 అయింది ఇంటికి వచ్చేసరికి. సో భలే ఎంజాయ్ చేసాము ఆంటీ వాళ్ళ ఇంట్లో. ఆంటీ అంటే ఆంటీ వాళ్ళ డాక్టర్స్ కదా. ఇప్పుడు నైనిక కూడా డాక్టర్ అంట, తను ఎంబీబీఎస్ చేసింది. కొంచెం ఆ ఫీలింగ్స్ కొంతమందికి ఉంటాయి కదా ఆ ఫీలింగ్స్, బట్ అస్సలు అలాంటివి ఉండవు. బట్ నాకు చాలా ఇష్టం ఆంటీ. ఓకేనా సార్? यूएस करने के लिए आपकी भी कमिटमेंट होगी।
ఆంటీ వాళ్ళ ఇంట్లో వర్క్ చేసే వాళ్ళైనా వాళ్ళ డ్రైవర్ అయినా తిను హాస్పిటల్లో కింద వర్క్ చేస్తుంది. ఈయన డ్రైవర్ అంకుల్. బట్ ఇంత చూస్తుంటే అర్థమవుతుంది కదా, ఇంత క్లోజ్గా అసలు ఎవరు ఉండరు వర్క్ చేసే వాళ్ళతో. ఇక్కడ ఆంటీ ఏజ్ గెస్ చేయండి. ఆంటీ 59 or 60 ఉంటుందంట. బట్ స్టిల్ చాలా యంగ్ లుకింగ్ అనిపిస్తుంది ఆంటీ. అసలు నా ఇంక వాయిస్ కూడా భలే ఉంటుందండి. అంటే నార్మల్గా మన వాయిస్ అయితే కొంచెం లౌడ్గా అలా వస్తుంది కదా, తన వాయిస్ మెల్లిగా అసలు భలే ఉంటుంది. అంటే ఐ మీన్ సింగర్స్ మెల్లిగా సాంగ్ పాడితే అలా అనిపిస్తుంది. బిందు నేనైతే అసలు ఆ రోజు ఫుల్ ఎంజాయ్ చేసినాం. ఇంకా ఆ రోజు థర్స్డే కాబట్టి నేను సరితక్క ఇద్దరం నాన్ వెజ్ తినలేదు. అండ్ ఇక్కడ ఇంకా అయిపోయింది, వెళ్తున్నామండి. రిషికన్నా తినమంటే తినలేదు, అందుకనే రిషికన్న కోసం ఆంటీ బాక్స్ ప్యాక్ చేసి. ఇంకా రిషికన్నా అంకుల్ వాళ్ళ బెడ్రూమ్లో అంకుల్తో పాటు అంకుల్ టీవీ చూస్తుంటే పక్కన వెళ్ళి కూర్చొని ఆడుకుంటున్నాడు. సో ఈ బ్లూ డ్రెస్ అనన్య, ఇది రిషికన్న వాళ్ళ ఇన్ఛార్జ్ మ్యామ్ వాళ్ళ కూతురు. అసలు వాళ్ళ మమ్మీ పంపించమంటే అసలు ఎన్ని రిస్ట్రిక్షన్స్ అసలు. బట్ మేడం చాలా మంచిదండి. నేను అప్పుడప్పుడు రిషికన్న స్కూల్కి వెళ్తే కదా మాట్లాడుతుంది. బట్ ఉంటుంది కదా ఆ టైం, నైట్ టైంలో ఎవరినైనా అంటే ఆడపిల్లని బయటికి పంపించాలంటే పెద్దగా నమ్మరు కదా. సో చాలా మంచి నైస్ పర్సన్ అనన్య వాళ్ళ మమ్మీ. అంటే మేమెవరో అంటే అనన్య వాళ్ళ మమ్మీకి తెలియదు కదా. సో అప్పుడు మా ఫొటోస్ చూసి అప్పుడు ఇంకా పంపించడానికి యాక్సెప్ట్ చేసింది. అవును, పాపనే లేదురా అసలు. మేడంకి ఉంది, మేడం గారు. నువ్వేం అసలు మేము ఏం చేసిన పాప ఏమన్నట్లేదు, అలానే ఉంటుంది, ఏడవట్లేదండి అసలు. అసలు కొరికి వదిలేసినాం. భలే ఉంది, లడ్డుగా ముద్దుగా. అండ్ లెహరా బర్త్డే దసరా తెల్లారి అండి, October 13th సండే. బట్ నాయని కాల్ చేసింది కానీ వెళ్ళలేదండి, అప్పుడు మేము ఊర్లో ఉన్నాం. నాయని సారీ, ఆంటీ సారీ. నేను వచ్చేసి సరితక్క వాళ్ళ బాబు అండి, పెద్ద బాబు. తను చాలా సైలెంట్ అసలు. సో ఇంకా మేము వెళ్తున్నాము. అనన్య ఆంటీ వాళ్ళ కార్లో డ్రాప్ చేశారు. ఇంకా అక్కని వాళ్ళ బాబు తీసుకెళ్ళాడు. నన్ను మా హస్బెండ్ ఉన్నారంట, బట్ బిందు నన్ను డ్రాప్ చేస్తా అనింది. సో ఇంకా బిందువే డ్రాప్ చేసింది మా ఇంటి దగ్గర. బాయ్ ఫ్రెండ్స్, గుడ్ నైట్. సో ఇంకా మేము వచ్చినామండి. మా ఆయన చౌరస్తాలో ఉన్నాడంట, నా కోసం వెయిటింగ్ అనేసి. సో నేను ఇంకా బిందుతో వచ్చేసిన కదా, ఇంటి దగ్గరకు వచ్చేసినాము. ఇంకా తనకు కాల్ చేస్తే వస్తానంటే బయట వెయిట్ చేసింది బిందు. బిందు మిస్ యూ రా, కమ్ సూన్, లవ్ యూ. చాలా క్లోజ్ అండి తను నాకు. సో అలా జరిగింది ఆంటీ వాళ్ళ యానివర్సరీ సెలబ్రేషన్స్. చాలా బాగుంది, ఫుల్గా ఎంజాయ్ చేసాం మేము. మీకు నా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్. గుడ్ బాయ్ రిచుకి.